వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఏపీలో ఇంకా కొన్ని డేస్లో టెట్ ఎగ్జామ్ ఉంది కదా. మరి ఆ టెట్ ఎగ్జామ్లో ఐసీటీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఐసీటీ అనే టాపిక్కి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ బిట్స్ తయారు చేయడం అనేది జరిగింది. ఈ ఐసీటీ అనే టాపిక్ ఎస్జిటి వాళ్ళకి ఉంటుంది, అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికీ యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5. 5 అన్నీ సరైనవి. ఎంఓఓసి అనగా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి డిఓసిసి అనగా డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్సెస్, సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి ఎస్పిఓసి అనగా సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ కోర్సెస్, కాబట్టి ఆప్షన్ 3 కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి స్వయం. స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్, సో ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 5 అన్నీ సరైనవి. ఈ అబ్రివేషన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూడండి. ఎంఓఓసి అనగా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, డిఓసిసి అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్సెస్, ఎస్పిఓసి అంటే సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ కోర్సెస్, నెక్స్ట్ స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఇక్కడ ఎస్పిఓసి అంటే సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ కోర్సెస్ అని చెప్పుకున్నాం కదా. అయితే మనకి ఎస్పిఓసి అంటే సాఫ్ట్వేర్లోనే మనకు ఒక అబ్రివేషన్ ఉంది, అదేంటంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఎస్పిఓసి అంటే అబ్రివేషన్ ఏంటి, సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మరి ఇక్కడ మనం చెప్పుకున్న ఈ 4 కూడా మూక్ ప్లాట్ఫామ్, అంటే ఓపెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇదంతా మూక్ ప్లాట్ఫామ్ అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ఓపెన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆన్లైన్ కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ స్వయం తీసుకోండి. స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్, అంటే స్వయం ఈజ్ ఏ ఫ్రీ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ స్వయం అనే ఫ్రీ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ స్వయం ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఓన్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ప్లాట్ఫామ్. మీకు అర్థమైంది కదా, స్వయం అనేది ఒక మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, అలాగే ఎస్పిఓసి కూడా ఒక మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, అండ్ ఆల్సో డిఓసిసి కూడా ఒక మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. సో ఇవన్నీ కూడా మూక్ ప్లాట్ఫామ్స్. మీకు అబ్రివేషన్ పరంగా అయితే ఎస్పిఓసికి వేరే అబ్రివేషన్ కూడా ఉంటుంది, అదేంటంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అండ్ ఆల్సో డిఓసిసికి కూడా వేరే అబ్రివేషన్ ఉంటుంది, కానీ ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటి, మూక్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ప్లాట్ఫామ్ అని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, బోధనాభ్యసన ప్రక్రియలో కంప్యూటర్ ద్వారా చేయగలిగిన ప్రక్రియను గుర్తించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. 5 అన్నీ సరైనవే. కంప్యూటర్ ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు, అలాగే డెమాన్స్ట్రేషన్ అండ్ ఆల్సో మ్యానిప్యులేషన్. సో ప్రజెంటేషన్ కరెక్టే, డెమాన్స్ట్రేషన్ కరెక్టే, అండ్ ఆల్సో మ్యానిప్యులేషన్ కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 4 5 అన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో హార్డ్వేర్ వనరులను గుర్తించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 5 అన్నీ సరైనవే. రేడియో, టెలివిజన్, కంప్యూటర్ ఇవన్నీ కూడా హార్డ్వేర్ వనరులే, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, విజువలైజేషన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్కి తోడ్పడు హార్డ్వేర్ పరికరం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 కంప్యూటర్. సో ఇది దేనికి తోడ్పడుతుంది? విజువలైజేషన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్కి తోడ్పడుతుంది. తర్వాత ప్రశ్న, వర్చువల్ ల్యాబొరేటరీ రూపకల్పనకు తోడ్పడు హార్డ్వేర్ పరికరం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 కంప్యూటర్. కంప్యూటర్ అనేది వర్చువల్ ల్యాబొరేటరీ రూపకల్పనకు తోడ్పడుతుంది. తర్వాత ప్రశ్న, మ్యానిప్యులేషన్ తయారీకి తోడ్పడు హార్డ్వేర్ పరికరమును ఈ క్రింది వానిలో గుర్తించండి. మనం ఇందాకనే తెలుసుకున్నాం కదా, మరి కంప్యూటర్ అనేది ప్రజెంటేషన్ ఇస్తుంది, అలాగే డెమాన్స్ట్రేషన్ అండ్ ఆల్సో మ్యానిప్యులేషన్, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కంప్యూటర్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 5 అన్నీ సరైనవే. సిడి నిల్వ సామర్థ్యం 700 MB కరెక్ట్ ఆన్సరే, అండ్ ఆల్సో డివిడి నిల్వ సామర్థ్యం 4.7 GB. అండ్ ఆల్సో సిడి అంటే
కంపాక్ట్ డిస్క్. కాబట్టి ఆప్షన్ 1 కరెక్టే, 2 కరెక్టే, 3 కరెక్టే. మనకి టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారో మనం అలాగే చదవాలి. కాబట్టి సీడీ నిల్వ సామర్థ్యం 700 MB అని గుర్తుపెట్టుకోండి. DVD నిల్వ సామర్థ్యం 4.7 GB. సీడీ అంటే కంపాక్ట్ డిస్క్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. ప్రశ్న ఈ క్రింది వానిలో సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. LCD అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. కాబట్టి ఆప్షన్ 1 కరెక్టే. DLP అంటే డెమాన్స్ట్రేషన్ లైట్ ప్రాసెసింగ్. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. అండ్ DVD అంటే డిజిటల్ వీడియో డిస్క్. కాబట్టి ఆప్షన్ 3 కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న 3D వీడియోలు చూడడానికి తోడ్పడే ప్రొజెక్టర్ ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, వీడియో ప్రొజెక్టర్. వీడియో ప్రొజెక్టర్ ద్వారా 3D వీడియోలు చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. CD అంటే కంపాక్ట్ డిస్క్. DVD అంటే డిజిటల్ వీడియో డిస్క్. DVD నిల్వ సామర్థ్యం 4.7 GB. సో ఆప్షన్ 1, 2, 3 ఈ 3 కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న డ్రా ప్యాడ్ అనేది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఎడిటింగ్ సాఫ్ట్వేర్. డ్రా ప్యాడ్ అనేది ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ వచ్చేసి వీడియో ప్యాడ్ అనేది. సో దీనికి కూడా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, వీడియో ప్యాడ్ అనేది కూడా ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్. తర్వాత ప్రశ్న VLC మీడియా ప్లేయర్ అనేది. VLC మీడియా ప్లేయర్ అనేది ఒక వీడియో సాఫ్ట్వేర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, VLC మీడియా ప్లేయర్ అనేది ఒక వీడియో సాఫ్ట్వేర్. తర్వాత ప్రశ్న మిక్స్ ప్యాడ్ అనేది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1, మిక్స్ ప్యాడ్ అనేది ఒక ఆడియో సాఫ్ట్వేర్. తర్వాత ప్రశ్న సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్ అనేది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1, సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్ అనేది ఒక ఆడియో సాఫ్ట్వేర్. తర్వాత ప్రశ్న MX ప్లేయర్ అనేది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, MX ప్లేయర్ అనేది ఒక వీడియో సాఫ్ట్వేర్. తర్వాత ప్రశ్న ICTకి సంబంధించి సరి అయినది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. ICT విస్తరణ రూపం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార ప్రసార సాంకేతికత. కాబట్టి ఆప్షన్ 1 కరెక్టే. అండ్ ఆల్సో ICTని అభ్యసన ప్రక్రియలో వినియోగించగలం కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. అలాగే పిల్లలకి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో మనకు ICT సాధనాలు ఉపయోగపడతాయి కాబట్టి ఆప్షన్ 3 కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. ఒకసారి ICT అనగా ఏంటో చూద్దాం. ICT అనగా భావ ప్రసారం చేయగల, నిలువ చేయగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు, వనరుల సముదాయాన్నే ICT అని అంటారు. మనకి టెక్స్ట్ బుక్లో ఒక నిర్వచనం ఇచ్చారు చూడండి. ద టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్మేటివ్, ఇట్స్ ద స్కూల్, ద పెడగాజీ దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేటివ్ అనే నిర్వచనాన్ని తాన్యా బైరాన్ ఇచ్చారు. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో మనకి ఉపయోగపడే ICT సాధనాలు ఎన్ని రకాలు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1, 4 రకాలు. పిల్లలకి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో మనకి ఉపయోగపడే ICT సాధనాలు 4. ఆ 4 రకాలు ఏవి? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5, పైవన్నీ సరైనవే. ఈ ICT యొక్క సాధనాలు 4 అవి ఏంటంటే టీవీ, మొబైల్ లేదా ట్యాబ్లెట్, అలాగే రేడియో కమ్ టేప్ రికార్డర్ అండ్ ఆల్సో కంప్యూటర్. ఇవన్నీ కూడా ICT సాధనాలు. తర్వాత ప్రశ్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, చర్చలు, సమావేశాలు, ఆకస్మిక ప్రమాదాల ప్రభావం, సునామీ, భూకంపాలు, వరదలు మొదలగు వాటిని టీవీ, రేడియోలలో ఏ విధంగా మనం చూడవచ్చు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, ప్రత్యక్ష ప్రసారాలు అంటే లైవ్ ప్రసారాల ద్వారా మనం చూడొచ్చు. తర్వాత ప్రశ్న ఇవి నేరుగా సంఘటనా స్థలం నుండే ప్రసారం చేయబడతాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, ప్రత్యక్ష ప్రసారాలు. లైవ్ అనేది
మనకి నేరుగా సంఘటనా స్థలం నుండే ప్రసారం చేస్తారు కాబట్టి ప్రత్యక్ష ప్రసారాలు. తర్వాత ప్రశ్న, ముందుగానే స్క్రిప్ట్ రాసుకుని రికార్డు చేసి కొన్ని స్వీయ దృక్పథాలను కూడా జోడించి చూడచక్కగా చిత్రీకరించబడిన ప్రసారాలను ఏమంటారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1, ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్. ప్రీ రికార్డెడ్ అంటే ముందుగానే స్క్రిప్ట్ రాసుకుని రికార్డ్ చేసి కొన్ని స్వీయ దృక్పథాలను జోడించి చూడచక్కగా చిత్రీకరించబడిన ప్రసారాలను ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ అని అంటారు. అంటే ముందుగానే రికార్డ్ చేసినవని అర్థం. తర్వాత ప్రశ్న, నటనతో కూడిన చిత్రీకరించబడిన నాటికలు, సీరియల్స్, అలాగే ఆటలు, వంటలు మొదలగు వాటికి సంబంధించి కార్యక్రమాలు ముందుగానే రికార్డ్ చేయబడి ఆ తర్వాత టీవీ, రేడియోలలో ప్రసారం చేయబడతాయి. ఇలాంటి వాటిని ఏమంటారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1, ఎందుకంటే ఇవి ముందుగానే రికార్డ్ చేస్తారు కాబట్టి ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్. ఒకసారి కంప్యూటర్ నిర్వచనం చూడండి. మానవుని ఊహకందని వివిధ సంక్లిష్టమైన అంశాలను వేగంగాను ఖచ్చితంగాను చేయడానికి ఉపయోగపడే యంత్రమే కంప్యూటర్. కంప్యూటర్ అంటే ఏంటి? మానవుని ఊహకందని వివిధ సంక్లిష్టమైన అంశాలను, అంటే చాలా కఠినంగా చాలా కష్టంగా ఉన్న అంశాలను వేగంగా అలాగే ఖచ్చితంగా చేయడానికి ఉపయోగపడే ఒక యంత్రమే కంప్యూటర్. తర్వాత ప్రశ్న, కంప్యూటర్ లక్షణాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5. 5 అన్నీ సరైనవి. కంప్యూటర్ లక్షణాలు ఏంటి? వేగం, ఖచ్చితత్వం, నిలువ సామర్థ్యం, విశ్వసనీయత, బహుళ రంగ ప్రయోజనం అండ్ ఆల్సో వినియోగ సౌలభ్యం. సో ఇవన్నీ కూడా కంప్యూటర్ లక్షణాలే కాబట్టి ఆప్షన్ 5, 5 అన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, కంప్యూటర్కి మనం అందించిన సమాచారాన్ని, సూచనలను అనుసరించి అత్యంత వేగంగా మనకు ఫలితాలను ఇస్తుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, వేగం. మనకి ఇక్కడ ఏమన్నారు? అత్యంత వేగంగా ఫలితాలను ఇస్తుంది అన్నారు కదా, కాబట్టి ఇది వేగం అనే లక్షణం. తర్వాత ప్రశ్న, మనం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా దోషరహిత ఫలితాలను ఇస్తుంది. మరి ఇదే లక్షణానికి సంబంధించిందంటే దోషరహితంగా అంటే ఖచ్చితంగా, కాబట్టి ఆప్షన్ 2, ఖచ్చితత్వం అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, మనం పంపిన సమాచారం కంప్యూటర్ మెమరీలో నిల్వ ఉంచే సౌకర్యం ఉంటుంది. నిల్వ ఉంచే సౌకర్యం అంటే నిలువ సామర్థ్యం కాబట్టి ఆప్షన్ 1, నిలువ సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, సమాచారం నిల్వ చేసే సామర్థ్యాన్ని బైట్ల రూపంలో కొలుస్తారు. అయితే 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. మనకి ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూడండి. 1024 బైట్స్ అంటే 1 కిలోబైట్. 1024 కిలోబైట్స్ అంటే 1 మెగాబైట్. 1024 మెగాబైట్స్ అంటే 1 గిగాబైట్. 1024 గిగాబైట్స్ అంటే 1 టెరాబైట్. దీన్ని మనం ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఏంటి, 1024 అన్నిటికీ కూడా కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ బైట్స్, తర్వాత కిలోబైట్స్, తర్వాత మెగాబైట్స్, తర్వాత గిగాబైట్స్. గిగాబైట్స్ని ఇట్లా క్రాస్గా రాయండి, మెగాబైట్స్ని ఇలా క్రాస్గా గుర్తుపెట్టుకోండి, కిలోబైట్స్ని ఇలా క్రాస్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగిలింది టెరాబైటే కాబట్టి ఇలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఫస్ట్ వచ్చేసి 1024 బైట్స్ అంటే 1 కిలోబైట్ అని మనకి ఈజీగానే గుర్తుంటుంది. మరి 1024 కిలోబైట్స్ అంటే 1 మెగాబైట్స్ అంటే కిమే అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దీంట్లో దీంట్లో మే అని గుర్తుపెట్టుకోండి. అది కూడా ఎప్పుడు ఫస్ట్ మనకి ఇట్లా అడిగినప్పుడు 1024 కిలోబైట్స్ అన్నప్పుడు మీకు 1024 ఉన్నప్పుడు ఫస్ట్ కీ వచ్చినప్పుడు తర్వాత కిమే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1024 మెగాబైట్స్ అంటే 1 గిగాబైట్ కదా, మీకు 124 మెగాబైట్స్ అని చెప్పేసి గిగాబైట్ అంటే ఫస్ట్ మే వచ్చింది కదా, మేగి అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మే అనగానే మీకు ఏం గుర్తు రావాలి? మేగి అంటే గిగాబైట్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గిగాబైట్స్ అనగానే మీకు ఫస్ట్ 1024 కనపడాలి, తర్వాత గీ అనగానే టే అనగానే టెరాబైట్స్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, 1024 బైట్స్ ఈజ్ ఈక్వల్ టు.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 కిలోబైట్. తర్వాత ప్రశ్న 1024 కిలోబైట్స్ ఈజ్ ఈక్వల్ టు, మీకు 1024 పక్కనే కీ కనపడంగానే మే గుర్తురావాలి. కిమే అంటే మెగాబైట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న 1024 మెగాబైట్స్ ఈజ్ ఈక్వల్ టు, మీకు 1024 పక్కన మెగాలో మే అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలి? మేగి. గీ అంటే గిగాబైట్స్, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న 1024 గిగాబైట్స్ ఈజ్ ఈక్వల్ టు, మీకు గీ అనగానే 1024 పక్కన గీ కనపడంగానే టే అంటే టెరాబైట్స్, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న కంప్యూటర్ ఒక యంత్రం కాబట్టి అలుపు విరామం లేకుండా ఎంత సమయమైనా పనిచేస్తుంది. మనం ఉపయోగించే కంప్యూటర్లలో వివిధ విభాగాలు ఉన్నాయి. అవి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ. ఇన్పుట్ విభాగం, తర్వాత సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం, నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ విభాగం. ఇవన్నీ కూడా కంప్యూటర్లో ఉన్న వివిధ విభాగాలు. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రీడర్, ఎంఐసిఆర్ అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్, ఓసిఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కంప్యూటర్ పనితీరును నియంత్రించే విభాగం కంట్రోల్ యూనిట్. ఆప్షన్ 1 కరెక్టే. తార్కిక పనులు, గణిత ప్రక్రియలను చేయడానికి ఉపయోగపడే విభాగం ఏఎల్యు. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. సమాచారం నిల్వ చేయడానికి ఉపయోగపడే కంప్యూటర్ విభాగం మెమరీ యూనిట్, కాబట్టి ఆప్షన్ 3 కూడా కరెక్టే. ఈ 3 ఆప్షన్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఫైల్స్ అలాగే ఫోల్డర్స్ను నిల్వ చేయటకు ఉపయోగపడేవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 డిస్క్. తర్వాత ప్రశ్న కొన్ని ఫైళ్ళ సముదాయమును ఏమని పిలుస్తారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 1 మరియు 2 రెండు సరైనవే. ఫోల్డర్ అన్న డైరెక్టరీ అన్న ఒకటే కాబట్టి కొన్ని ఫైళ్ళ సముదాయాన్ని ఏమంటారంటే డైరెక్టరీ లేదా ఫోల్డర్ అని పిలుస్తారు. ఫోల్డర్ లేదా డైరెక్టరీ అన్న ఒకటే కాబట్టి 1 మరియు 2 రెండు సరైనవే. ఫైల్ అంటే ఏంటి? ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ ఇటువంటి దాన్ని ఫైల్ అంటారు. ఇలా కొన్ని ఫైళ్ళ సముదాయాన్ని ఏమంటారు? ఫోల్డర్ అని అంటారు. తర్వాత ప్రశ్న ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం మొదలైన వాటిని వీటి రూపంలో నిల్వ చేయబడతాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఫైల్. ముందు ఒక చిత్రాన్ని కానీ వీడియోని కానీ పాటని కానీ కార్యక్రమాన్ని కానీ ఇటువంటి వాటినన్నిటిని నిల్వ చేసేది ఫైల్. అంటే ఒక చిత్రం, ఒక వీడియో, ఒక పాట ఇటువంటిది నిల్వ చేయబడేది ఫైల్లో. ఈ ఫైళ్ళ సముదాయాన్ని ఏమంటారు? ఫోల్డర్ అని అంటారు. ఫోల్డర్ అన్న డైరెక్టరీ అన్న ఒకటే. ఇలాంటి ఫైళ్ళ సముదాయాన్ని ఏమంటారు? ఫోల్డర్ అని అంటారు. ఫోల్డర్ అన్న డైరెక్టరీ అన్న ఒకటే కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫైల్. ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం కాబట్టి ఇట్లా ఇచ్చినప్పుడు ఫైల్ అనేది ఆన్సర్ అవుతుంది. అదే కొన్ని ఫైళ్ళ సముదాయం అంటే ఫోల్డర్ అన్న డైరెక్టరీ అన్న ఒకటే. మళ్ళీ ఫైల్స్ను మళ్ళీ ఫోల్డర్స్ని నిల్వ చేయడానికైతే డిస్క్ని యూజ్ చేస్తారు. తర్వాత ప్రశ్న సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియులో ఉండే భాగాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 3 భాగాలు అనేవి ఉంటాయి. ఈ సిపియు అనేది ఒక సెకండరీ విభాగం. అయితే మనకి ఇందులో ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. అవి ఒకటి కంట్రోల్ యూనిట్, ఇంకొకటి అర్థమెటిక్ మరియు లాజికల్ విభాగం, దీన్ని ఏఎల్యు అని అంటారు. ఇంకా మెమరీ విభాగం, కంట్రోల్ విభాగం, అర్థమెటిక్ మరియు లాజికల్ విభాగం అంటే ఏఎల్యు, అలాగే మెమరీ విభాగం అనేవి 3 భాగాలుగా ఈ సిపియు అనేది ఉంటుంది. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 స్పీకర్. మరి ఇన్పుట్ పరికరం కానిది అంటే మరి ఇన్పుట్ పరికరాలు ఏంటో తెలుసుకోవాలి కదా, కాబట్టి ఇన్పుట్ పరికరాలు ఏంటో తెలుసుకుందాం. ఇన్పుట్ పరికరాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కీబోర్డ్, మౌస్, స్కానర్, లైట్ పెన్, జాయ్స్టిక్,
గ్రాఫిక్ ప్యాడ్, ఆప్టికల్ మార్క్ రీడర్, నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్, తర్వాత ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్, పంచ్ కార్డ్స్, అలాగే పంచ్ పవర్ టేప్స్, అలాగే టచ్ ప్యాడ్, టచ్ స్క్రీన్, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు అనేవి ఇన్పుట్ పరికరాలు. కాబట్టి ఇవన్నీ ఒకసారి బాగా చదవండి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది. మనకి ఇన్పుట్ పరికరం కానిది, అసలు ఇన్పుట్ పరికరం అంటే ఏంటి? మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా, అంటే కంప్యూటర్కి మనం సమాచారం అందిస్తాం. అసలు ఇన్పుట్ పరికరం అంటే ఏంటి? కంప్యూటర్కి మనం సమాచారాన్ని ఎలా అందిస్తామంటే మనం ఎలా ఇన్స్ట్రక్ట్ చేస్తాము. కాబట్టి మనం ఇన్స్ట్రక్ట్ చేయడానికి ఏం ఉపయోగిస్తామో వాటిని ఇన్పుట్ పరికరాలని అంటారు. సో మనకి ఇందులో మానిటర్ అనేది ఇన్పుట్ పరికరం కాదు. మనం కంప్యూటర్కి కీబోర్డ్ ద్వారా, మౌస్ ద్వారా, స్కానర్ ద్వారా మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాం, కానీ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ప్రాసెస్ అయ్యి మనకి ఫలితం ఎక్కడ కనబడుతుంది? మానిటర్ మీదే కనబడుతుంది. కాబట్టి మానిటర్ అనేది ఇన్పుట్ పరికరం కాదు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. మానిటర్ అనేది ఇన్పుట్ పరికరం కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది. ఈ క్రింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది ఏది? ఆప్షన్ 4 స్పీకర్. స్పీకర్ అనేది ఇన్పుట్ పరికరం కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగము. ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజికల్ విభాగము. ఓఎంఆర్ అనగా ఆప్టికల్ మార్క్ రీడర్. ఓసిఆర్ అనగా ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. సో ఇవన్నీ కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ 5 ఈజ్ కరెక్ట్. ఒకసారి టీవీ ప్రసార నియమాలు ఏంటో చూద్దాం. మనం ఈ నియమాలన్నీ తెలుసుకోవాలి. మనకి క్వశ్చన్లో ఈ క్రింది వాటిలో టీవీ ప్రసార నియమం కానిదేది, అయినదేది అని అడగచ్చు. కాబట్టి ఈ నియమాలన్నీ ఒకసారి తెలుసుకుందాం. టీవీ అనేది ఏకమాధ్యమ ప్రసారం. టీవీ అనేది ఒక ఏకమాధ్యమ ప్రసారం. అలాగే దృశ్య శ్రవణ ప్రసారాలు ఇందులో ఉంటాయి. ఇందులో చిత్రాలు, దత్తాంశ వినిమయం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అయస్కాంత శాటిలైట్ ద్వారా ప్రసారాలు అనేవి అందుతాయి. దేని ద్వారా? అయస్కాంత శాటిలైట్. నెక్స్ట్ వచ్చేసి వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు ఉండవు. నెక్స్ట్ వచ్చేసి డిటిహెచ్ యాంటీనా అనేది అవసరం ఉంటుంది. ఇంకోటి వచ్చేసి టీవీలో మన మాటలను రికార్డ్ చేయలేము. ఒకవేళ చేయాలంటే దానికి డిటిహెచ్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఇది ఒక ఏకమాధ్యమ ప్రసారం, అంటే వన్ వే ట్రాన్స్మిషన్. ఇది దృశ్య శ్రవణ ప్రసారం, అంటే ఇందులో దృశ్యము ఉంటుంది, అంటే వినగలం, అలాగే చూడగలం. ఇందులో చిత్రాలు, దత్తాంశ వినిమయం ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో అయస్కాంత శాటిలైట్ ద్వారా దీనికి ప్రసారాలు అనేవి మనకు అందుతాయి. నెక్స్ట్ వచ్చేసి వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు అనేవి ఉండవు. వినియోగదారుడు అంటే ఎవరు? టీవీ చూసేవాళ్ళు. మరి టీవీ చూసే వాళ్ళ ఆధీనంలో ప్రసారాలు ఉండవు కదా. అవతల మనకి ఏదైతే ప్రసారం అవుతుందో దాన్నే మనం చూస్తాం, కానీ మనంతటి మనం ప్రసారం చేయలేం. కాబట్టి వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు ఉండవు. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏం అవసరం? డిటిహెచ్ యాంటీనా అనేది అవసరం. నెక్స్ట్ ఇందులో మనం మాటలు రికార్డ్ చేయగలం అంటే చేయలేము, కానీ ఎందులో చేయగలం? డిటిహెచ్లో అయితే మనం రికార్డ్ చేయగలం. ఈ మొబైల్ ప్రసార నియమాలు అనేవి ద్విమాధ్యమ ప్రసారాలు, 2-వే ట్రాన్స్మిషన్. ఇందులో మనకి దృశ్యము ఉంటుంది, శ్రవణము ఉంటుంది, అలాగే టెక్స్ట్ కూడా ఉంటుంది. దృశ్య, శ్రవణ, అలాగే టెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి అయస్కాంత టేప్ల ద్వారా ప్రసారాలు జరుగుతాయి. మనకి టీవీ అయితే అయస్కాంత శాటిలైట్ ద్వారా, మొబైల్స్ అయితే అయస్కాంత టేప్ల ద్వారా ప్రసారాలు అనేవి జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి టేప్లు ప్రసారాలు వినియోగదారుని ఆధీనంలో ఉంటాయి. ఎందుకంటే మన మొబైల్ మనమే ఆపరేట్ చేస్తాం కదా, కాబట్టి మన ఆధీనంలోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ప్రొవైడర్ అవసరం అనేది ఉంటుంది. మొబైల్స్కి ఒక సర్వీస్ ప్రొవైడర్ అవసరం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇందులో మన మాటలు మనం రికార్డ్ చేయగలం. మనకి టీవీలో అయితే చేయలేం, దానికి డిటిహెచ్ అవసరం. కానీ మొబైల్లో అయితే మన మాటలు మనం రికార్డ్ చేయగలం కదా, కాబట్టి రికార్డ్ చేయగలం. నెక్స్ట్ రేడియో అండ్ టేప్ సాధనాల ప్రసార నియమాలు ఏంటో చూద్దాం. ఇవి ఏకమాధ్యమ ప్రసారాలు, అంటే 1-వే ట్రాన్స్మిషన్. అలాగే శ్రవణ ప్రసారాలు మాత్రమే ఇందులో మనం వినియోగించుకోగలం. అలాగే వాహకాల ద్వారా
శాటిలైట్ ద్వారా ప్రసారాలు అనేవి జరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే రేడియోలోని ప్రసారాలను వినియోగదారుడు నియంత్రించలేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేడియోకి దానిలో నిర్మితమైన వ్యవస్థ, టేప్ రికార్డర్కి టేప్లు అవసరమవుతాయి. నెక్స్ట్ ఇందులో మనం రికార్డ్ చేయగలం. నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్. ఈ కంప్యూటర్ యొక్క ప్రసార నియమాలు ఏంటో చూద్దాం. ఇది ఒక ద్విమాధ్యమ ప్రసారం. ఇందులో దృశ్య శ్రవణ చిత్రాలు అనేవి ఉంటాయి. అలాగే ఫైబర్ ఆప్టిక్ ద్వారా ఇంటర్నెట్ ప్రసారాలు జరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే ప్రసారాల వినియోగం ఎలా ఉంటుందంటే వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నెట్ మరియు సాఫ్ట్వేర్లు దీనికి అవసరం అవుతాయి. నెక్స్ట్ ఇందులో మనం రికార్డ్ చేయగలం. ఇవన్నీ కూడా కంప్యూటర్ యొక్క ప్రసార నియమాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో టీవీ ప్రసార నియమాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 5 అన్నీ సరైనవే. టీవీ అనేది వన్ వే ట్రాన్స్మిషన్ కాబట్టి ఆప్షన్ 1 కరెక్టే. అలాగే ట్రాన్స్మిషన్తో మ్యాగ్నెటిక్ శాటిలైట్, సో ఇది కూడా కరెక్టే. అండ్ ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే ట్రాన్స్మిషన్, మనకి ఆడియో ఉంటుంది అలాగే విజువల్ డిస్ప్లే కూడా ఉంటుంది కాబట్టి ఆప్షన్ 3 కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 5 అన్నీ సరైనవే. వన్ వే ట్రాన్స్మిషన్ అంటే మనకి టీవీలో వచ్చే వాటిని మనం ఆపరేట్ చేయలేం, అవి వినియోగదారుడి ఆధీనంలో అయితే ఉండవు కాబట్టి ఇది వన్ వే ట్రాన్స్మిషన్. అండ్ ట్రాన్స్మిషన్తో మ్యాగ్నెటిక్ శాటిలైట్ అంటే మనకి ప్రసారాలు అనేవి అయస్కాంత శాటిలైట్ ద్వారా ప్రసారం అనేది జరుగుతుంది కాబట్టి ఆప్షన్ 2 కూడా కరెక్టే. టీవీ అంటే ఆడియో విజువల్ రెండు ఉంటాయి కాబట్టి ఆప్షన్ 3 కూడా కరెక్టే. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో కంప్యూటర్ల ప్రసార నియమాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. కంప్యూటర్ అనేది 2 వే ట్రాన్స్మిషన్. మనం కంప్యూటర్ మనకి నచ్చినట్టు ఆపరేట్ చేసుకుంటాం కదా, కాబట్టి మనకి కంప్యూటర్ అనేది ద్విమాధ్యమ ప్రసారాలు అంటే 2 వే ట్రాన్స్మిషన్. తెలుగులో ద్విమాధ్యమ ప్రసారాలు. వన్ వే ట్రాన్స్మిషన్ అంటే తెలుగులో ఏమంటారు? ఏకమాధ్యమ ప్రసారాలు. 2 వే ట్రాన్స్మిషన్ అంటే ద్విమాధ్యమ ప్రసారాలు. కంప్యూటర్ అంటే మనం ఆపరేట్ చేయొచ్చు కదా, కాబట్టి ద్విమాధ్యమ ప్రసారం అంటే 2 వే ట్రాన్స్మిషన్. 2 వే ట్రాన్స్మిషన్, యూజర్ కంట్రోల్ అండ్ రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ పాసిబుల్. మనకి కంప్యూటర్లో మన వాయిస్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు, ఇది యూజర్ కంట్రోల్లో కూడా ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, శ్రవణ ప్రసారాలు మాత్రమే ఉన్న ఐసీటీ సాధనం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. మనకి రేడియోలో కేవలం వింటామే కానీ మనకి డిస్ప్లే ఉండదు, అలాగే టేప్ కూడా అంతే. కాబట్టి శ్రవణ ప్రసారాలు మాత్రమే అంటే శ్రవణం అంటే వినడం, కాబట్టి శ్రవణ ప్రసారాలు మాత్రమే ఉన్న ఐసీటీ సాధనం ఏది? రేడియో అండ్ టేప్. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో వన్ వే ట్రాన్స్మిషన్ గల ఐసీటీ సాధనాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 1 మరియు 2 సరైనవి. వన్ వే ట్రాన్స్మిషన్ అంటే ఏకమాధ్యమ ప్రసారాలు. తర్వాత ప్రశ్న, కంప్యూటర్ మెమరీలో సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని ఏ రూపంలో కొలుస్తారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 బైట్స్. కంప్యూటర్ మెమరీలో సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని బైట్స్ల రూపంలో కొలుస్తారు. తర్వాత ప్రశ్న, సిపియు అనగా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అర్థం. తర్వాత ప్రశ్న, ఏఎల్యు అనగా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. అర్థమెటికల్ లాజికల్ విభాగం. అర్థమెటిక్ లాజికల్ విభాగం అంటే ఏఎల్యు. తర్వాత ప్రశ్న, పవర్ పాయింట్ను స్టార్ట్ చేయడంలో సోపాన క్రమం అంటే పవర్ పాయింట్ మనం స్టార్ట్ చేయాలంటే కంప్యూటర్లో ఫస్ట్ మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది సోపాన క్రమంలో మనం చెప్పాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి, తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్ తర్వాత ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళి ఎంఎస్ ఆఫీస్లో నుంచి మనం ఎంఎస్ పవర్ పాయింట్లోకి వెళ్ళాలి. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి తర్వాత ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళి తర్వాత ఎంఎస్ పవర్ పాయింట్. సో స్టార్ట్ టు ఆల్ ప్రోగ్రామ్స్ టు ఎంఎస్ ఆఫీస్ టు ఎంఎస్ పవర్ పాయింట్ అనేది దీని యొక్క సోపాన క్రమం. తర్వాత ప్రశ్న, మన దేశంలో సార్వత్రిక వనరుల ద్వారా కోర్సులు అందిస్తున్నది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. IGNOU.
తర్వాత ప్రశ్న ఓఈఆర్ఎస్ యొక్క ప్రయోజనాలను గుర్తించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. వీటిని ఉచితంగా మనం ఉపయోగించుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా మనం వినియోగించుకోవచ్చు, మార్పులు చేర్పులకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఓఈఆర్ఎస్ యొక్క ప్రయోజనాలు. తర్వాత ప్రశ్న ఏదైనా టెక్స్ట్ను అందంగా ఆకర్షణీయంగా చూపర్లకు అతి తక్కువ సమయంలో అర్థవంతంగా చూపడానికి ఉపయోగపడే కంప్యూటర్లో చేసే చిత్రీకరణ ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఎంఎస్ పవర్ పాయింట్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ ఉంటుంది, తర్వాత ఎంఎస్ ఎక్సెల్, తర్వాత ఎంఎస్ పవర్ పాయింట్, తర్వాత ఎంఎస్ యాక్సెస్ అనేది ఉంటుంది. మనకి వర్డ్ అనేది డాక్యుమెంట్ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది. ఎక్సెల్ అనేది మనకి కాలమ్స్ రోస్ ఉంటాయి. మీకు ఎంఎస్ వర్డ్ అనేది మీకు డాక్యుమెంట్స్ లెటర్స్ ఇటువంటివన్నీ కూడా అంటే ఎంఎస్ వర్డ్ అంతా వైట్ కలర్లోనే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ వర్డ్ అనేది మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. కాబట్టి ఎంఎస్ వర్డ్లో మనం డాక్యుమెంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎంఎస్ ఎక్సెల్ అయితే మనకి స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి, మనకి సెల్స్ రోస్ ఉంటాయి మనకి. కాబట్టి ఎంఎస్ ఎక్సెల్ అనగానే స్ప్రెడ్ షీట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఒక టెక్స్ట్ని అందంగా ఆకర్షణీయంగా చూపర్లకు అతి తక్కువలో అంటే దేనైనా మనం అందంగా చిత్రీకరించడానికి ఎంఎస్ పవర్ పాయింట్ బాగా ఉపయోగపడుతుందని బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఆన్సర్. తర్వాత ప్రశ్న గ్రాఫ్ను సృష్టించడానికి అనువైన ఎంఎస్ ఆఫీస్ విభాగం ఏది? దీనికి కూడా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఎంఎస్ పవర్ పాయింట్. ఎంఎస్ పవర్ పాయింట్తో మనం గ్రాఫ్ని సృష్టించడానికి అనువుగా ఉంటుంది. తర్వాత ప్రశ్న భవానీ కొత్త ఎక్సెల్ షీట్ని ప్రారంభించాలి అనుకుంది. ఆమె అనుసరించాల్సిన సోపాన క్రమం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఫస్ట్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి, తర్వాత ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళి, ఎంఎస్ ఆఫీస్లో మనం ఎక్సెల్ షీట్ కదా ప్రారంభించాలి. కాబట్టి ఎంఎస్ ఎక్సెల్ 2007 అని క్లిక్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న www.nroer.government.in అనేది ఆప్షన్ 1 ఇది ఒక ఉచిత కోర్స్ మెటీరియల్ వెబ్సైట్. ఇది ఒక ఉచిత కోర్స్ మెటీరియల్ వెబ్సైట్. తర్వాత ప్రశ్న ఆడియో సాఫ్ట్వేర్కి ఉదాహరణలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్, వేవ్ ప్యాడ్ ఆడియో ఎడిటింగ్, అలాగే మిక్స్ ప్యాడ్ ఇవన్నీ కూడా ఆడియో సాఫ్ట్వేర్సే కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న వీడియో సాఫ్ట్వేర్కి ఉదాహరణలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా వీడియో సాఫ్ట్వేర్సే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఉదాహరణలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. జావా, ఫ్లాష్ అలాగే వెబ్ 2.0 అనేవి వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఒక ఉదాహరణలు. తర్వాత ప్రశ్న ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ ద్వారా అందే సేవలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ ద్వారా అందే సేవలే. తర్వాత ప్రశ్న ఇంటర్నెట్లో ఉన్న అనేక అంశాలకు చెందిన పుస్తకాలను కొందరు తమవిగా ఉపయోగించుకుంటున్నారు. దీన్ని ఏమంటారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 గ్రంథ చౌర్యం. మనకి ఇక్కడ పుస్తకాలు అన్నారు కదా, గ్రంథ చౌర్యం. మరి ఈ గ్రంథ చౌర్యాన్ని నివారించుటకు ఇటువంటి సాఫ్ట్వేర్ని మనం ఉపయోగించి మనం నివారించవచ్చు. తర్వాత ప్రశ్న వ్యక్తులు, వృత్తిదారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ వ్యక్తిగత సమాచారాన్ని నేడు కంప్యూటర్లలో ఉంచడం జరుగుతుంది. అలాంటి సమాచారాన్ని చొరబాటుదారులు సేకరించి దుర్వినియోగం చేయడాన్ని ఏమంటారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఏకాంత భగ్నం. తర్వాత ప్రశ్న నేడు అనేక కంపెనీల సాఫ్ట్వేర్లు, సినిమాలు తదితర వీడియోలను చట్టవిరుద్ధంగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్ని ఏమంటారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీన్ని సాఫ్ట్వేర్ దొంగతనం అంటారు, అలాగే చట్టవిరుద్ధమైన డౌన్లోడ్లు అంటారు, అలాగే పైరసీ అని కూడా అంటారు. కాబట్టి ఈ 3 కూడా కరెక్టే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న ఎలాంటి ఖరీదు లేకుండా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ని ఏమంటారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 1 మరియు 2 రెండు సరైనవే.
ఎందుకంటే ఎలాంటి ఖరీదు లేకుండా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ని ఏమంటారు? ఫ్రీవేర్ అని అంటారు. ఫ్రీవేర్నే షేర్వేర్ అని కూడా అంటారు. కాబట్టి 1, 2 రెండు కరెక్టే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా ఫ్రీవేర్ అంటే ఇవన్నీ కూడా మనకి ఉచితంగా లభిస్తాయి. కొన్ని ప్రీమియం ద్వారా కూడా లభిస్తాయి. కొన్ని అడ్వాన్స్డ్ వెర్షన్స్ ఉంటాయి కదా, బీబీ ఎడిట్, ఇటువంటివన్నీ కూడా మనం వాటిని కొనుగోలు చేసి మనం వాటిని వినియోగించుకోవాలి. తర్వాత ప్రశ్న, సెల్ అనగా రో మరియు కాలం కూడలి. సెకండ్ వన్ వచ్చేసి రో అనగా సమాంతర సెల్ల సమూహం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. 1 కరెక్టే, 2 కూడా కరెక్టే. కాబట్టి 1 మరియు 2 రెండు సరైనవే. తర్వాత ప్రశ్న, వెంకీ ఎంఎస్ వర్డ్లో కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేసిన విధానాలను పేర్కొన్నాడు. వాటిని వరుస క్రమంలో పేర్చగా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఫస్ట్ ఫైల్, తర్వాత న్యూ, తర్వాత బ్లాంక్ డాక్యుమెంట్. తర్వాత ప్రశ్న, ఎంఎస్ వర్డ్ ఇంటర్ఫేస్లో పైవైపు ఉండేవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5. పైవన్నీ సరైనవే. ఒకటి టైటిల్ బార్, ఇంకొకటి టూల్ బార్, ఇంకా మెనూ బార్, అలాగే రూలర్. ఇవన్నీ కూడా ఎంఎస్ వర్డ్ ఇంటర్ఫేస్లో పైవైపే ఉండే కాబట్టి ఆప్షన్ 1, 2, 3, 4 కూడా కరెక్టే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 5. తర్వాత ప్రశ్న, రమ్య ఎంఎస్ వర్డ్ను ప్రారంభించిన విధానాలను చెప్పింది. వాటిని వరుస క్రమంలో పేర్చండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1, 3, 1, 2, 4. ఫస్ట్ 3 స్టార్ట్ని క్లిక్ చేయాలి కాబట్టి 3. తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి కాబట్టి 1. నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ వర్డ్ 2007 మీద క్లిక్ చేయాలి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అగ్రిమెంట్లు తయారు చేయడానికి ఉపయోగించే ఎంఎస్ ఆఫీస్ విభాగం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, ఎంఎస్ వర్డ్. తర్వాత ప్రశ్న, నీవు రేపటి రోజున పాఠశాలకి సెలవు పెట్టదలిచిన ప్రధానోపాధ్యాయునికి సెలవు లేఖను కంప్యూటర్లో తయారు చేసి ఇవ్వాలని అనుకున్నావు. అప్పుడు ఎంఎస్ ఆఫీస్లో నీకు ఉపయోగపడే విభాగము ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, ఎంఎస్ వర్డ్. మీకు నేను ఫస్టే చెప్పాను కదా, ఎంఎస్ వర్డ్ అనేది మనకు ఒక వైట్ పేజీలా ఉంటుంది. కాబట్టి మనం డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లెటర్స్ రాయొచ్చు. కాబట్టి మనకి నచ్చినట్టు మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఎంఎస్ ఎక్సెల్ అయితే మనకు అందులో స్ప్రెడ్షీట్స్ అనేవి ఉంటాయి. మనకి రోస్, కాలమ్స్ ఇట్లా ఉంటాయి. ఎంఎస్ పవర్ పాయింట్ అయితే మనకి గ్రాఫ్స్, అలాగే ఒక సమాచారాన్ని అందంగా తయారు చేయడానికి ఎంఎస్ పవర్ పాయింట్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, టెక్నాలజీ ఈజ్ జస్ట్ ఏ టూల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెట్టింగ్ ద కైండ్స్ వర్కింగ్ టుగెదర్ అండ్ మోటివేటింగ్ దెమ్. ద టీచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే బిల్ గేట్స్. తర్వాత ప్రశ్న, ద టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్మేటివ్, ఇట్స్ ద స్కూల్. ద పెడగాజీ దట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేటివ్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, తాన్యా బైరాన్. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు? తాన్యా బైరాన్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. మనకి ఎంఎస్ ఎక్సెల్లో సెల్ అంటే రో మరియు కాలంల కూడలి గల ప్రదేశాన్ని సెల్ అని అంటారు. రో అంటే అడ్డు వరుస, ఇది సమాంతర సెల్ల సమూహం, వీటిని అడ్డు వరుసలు అని అంటారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే కాలం, ఇది నిలువ వరుస, నిలువుగా ఉండే సెల్స్ల సమూహాన్ని నిలువ వరుస కాలం అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి సెల్ అడ్రస్ అంటే ఏంటంటే నిలువ వరుసలను అక్షరాలతోనూ అడ్డు వరుసలను సంఖ్యలతోనూ సూచిస్తారు. దీన్నే సెల్ అడ్రస్ అని అంటారు. అక్షరం తర్వాత సంఖ్య రాస్తే సెల్ అడ్రస్ అవుతుంది. అక్షరం తర్వాత సంఖ్య రాస్తే సెల్ అడ్రస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ A12, B4 ఇవన్నీ కూడా ఒక సెల్ ఉందంటే దాని యొక్క అడ్రస్ అవుతుంది. ఇవన్నీ కరెక్టే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, డాక్యుమెంట్లోని టెక్స్ట్ కనిపించే పద్ధతి లేదా టెక్స్ట్ స్టైల్ని మార్చడాన్ని ఫార్మాటింగ్ అని అంటారు. ఇది మార్చే విధానం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే.
ముందుగా మనం ఎడిట్ మెనూలో సెలెక్ట్ ఆల్ నొక్కాలి, అప్పుడు ప్రశ్నాపత్రం మొత్తం సెలెక్ట్ అవుతుంది. తర్వాత ఫార్మాట్ మెనూలో ఫాంట్ని క్లిక్ చేయాలి, అప్పుడు డైలాగ్ బాక్స్లో కావాల్సిన ఫాంట్ని మనం సెలెక్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, ఓకే క్లిక్ చేయాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, ఆపరేటింగ్ సిస్టమ్ను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 5. పైవన్నీ సరైనవే. విండోస్, అలాగే లినక్స్, అలాగే దాస్, అలాగే మ్యాక్ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్సే కాబట్టి పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, రూబ్రిక్ తయారు చేయడంలోని సోపానాలు. గుడ్రిచ్ సూచించిన స్కోరింగ్ రూబ్రిక్ నిర్మాణంలోని సోపానాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, పైవన్నీ సరైనవే. ఎందుకని ఇన్ని ఆప్షన్స్ ఇచ్చానంటే మనకి మొత్తం 5 సోపానాలు కాబట్టి ఇలా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి 1, 2, 3, 4, 5 ఈ 5 సోపానాలు కూడా గుడ్రిచ్ సూచించిన స్కోరింగ్ రూబ్రిక్ నిర్మాణంలోని సోపానాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. పైవన్నీ సరైనవే. మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి, సార్వత్రిక విద్యా వనరులు. ఓఈఆర్ఎస్ అంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ వినియోగంలో ఆచార వ్యవహారాలు లేదా మర్యాదలను నెటిక్వెట్స్ అంటారు కాబట్టి ఇంపార్టెంట్, ఇది కూడా కరెక్టే. తర్వాత సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైన సమ్మిళిత విద్యను అందించాలి అని ఎవరు చెప్పారు, ఎన్సిఎఫ్ 2005 చెప్పింది కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4. పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, 4Rsకి చెందేవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. పైవన్నీ సరైనవే. రీయూజ్, రివైజ్, అలాగే రీమిక్స్ మరియు రీడిస్ట్రిబ్యూట్ అనేది 4Rsకి చెందుతాయి కాబట్టి ఇవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5. పైవన్నీ సరైనవే. ఇక్కడ ఉన్నవన్నీ కూడా కరెక్టే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 5. తర్వాత ప్రశ్న, వెంకటేష్ అనే ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులకు ప్రశ్నాపత్రం రూపకల్పన చేయాలి అనుకున్నాడు. అతడికి ఎంఎస్ ఆఫీస్లో ఏ విభాగం ఉపయోగపడుతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఎంఎస్ వర్డ్. తర్వాత ప్రశ్న, మనకి ఈమెయిల్ గురించి 2 సెంటెన్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇందులోనే ఏ వచ్చేసి ఈమెయిల్ అనేది కంప్యూటర్ పోస్టల్ సర్వీస్ వంటిది. నెక్స్ట్ వచ్చేసి బి అనేది ఈమెయిల్ ద్వారా సందేశ పంపిణీ జరుగుతుంది. మరి ఈమెయిల్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే కాబట్టి ఏ సరైనదే, బి కూడా సరైనదే. కాబట్టి ఏ మరియు బి సరైనవి, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, www.altavista.com అనేది ఆప్షన్ 3 ఇది ఒక సెర్చ్ ఇంజిన్. తర్వాత ప్రశ్న, www.google.com అనేది ఒక సెర్చ్ ఇంజిన్, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, www.yahoo.com అనేది, మరి www.yahoo.com అనేది కూడా ఒక సెర్చ్ ఇంజినే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న, మేరీ జీమెయిల్ అకౌంట్ని ఓపెన్ చేయుటలో క్రింది విధానాలు పాటించారు, వాటిని వరుస క్రమంలో పేర్చండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4. ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి, తర్వాత సైన్అప్ అవ్వాలి, అలాగే సైన్అప్ అయిన తర్వాత అక్కడ ఫారం నింపాలి, తర్వాత సైన్ ఇన్ బటన్ నొక్కాలి, తర్వాత కంపోజ్ ద్వారా సమాచారాన్ని ఫార్వర్డ్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, ఫ్లిప్కార్ట్ అనేది, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 ఈ-కామర్స్. ఫ్లిప్కార్ట్ అనేది ఒక ఈ-కామర్స్. తర్వాత ప్రశ్న, అమెజాన్ అనేది, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. అమెజాన్ అనేది ఒక ఈ-కామర్స్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, ఓఎస్ఎస్ అనగా, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4.
ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓఎస్ఎస్ అనగా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. తర్వాత ప్రశ్న, ఒక వీడియో అనున్నది కంప్యూటర్ పరిభాషలో. మనం తెలుసుకున్నాం కదా, ఒక వీడియో ఒక పాట ఎట్లా ఇచ్చినప్పుడు ఫైల్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. అదే కొన్ని ఫైళ్ళ సముదాయం అయితే ఫోల్డర్. ఫోల్డర్ని డైరెక్టరీ అని కూడా అంటారు. కాబట్టి ఇక్కడ మనకు ఒక వీడియో అనున్నది అని అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో సరైనది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి కొన్ని ఫైల్స్ల సముదాయంని ఫోల్డర్ అని అంటారు. ఒక ఫోల్డర్లో మరిన్ని ఫోల్డర్స్ని మనం ఉంచలేము. మరి ఇందులో సరైనది ఆప్షన్ 1. ఒకటి మాత్రమే సరైనది. ఎందుకంటే కొన్ని ఫైల్స్ల సముదాయాన్ని ఫోల్డర్ అంటారని మనం తెలుసుకున్నాం కదా, ఫోల్డర్నే డైరెక్టరీ అని అంటారని కూడా మనం తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఒక ఫోల్డర్లో మరిన్ని ఫోల్డర్స్ని మనం ఉంచలేము అన్నారు. కానీ మనం ఒక ఫోల్డర్లో మరిన్ని ఫోల్డర్స్ని మనం ఉంచగలము, కానీ ఇక్కడ ఉంచలేము అని ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సరైనది ఏది? ఒకటి మాత్రమే సరైనది. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో సరైనది. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కంప్యూటర్ అనుసంధానాన్ని నెట్వర్క్ అని అంటారు. ఇందులోనే సెకండ్ వన్ వచ్చేసి నెట్వర్క్ అనుసంధానాన్ని చేసిన నెట్వర్క్ను ఇంటర్నెట్ అని అంటారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 A మరియు B సరైనవి. కంప్యూటర్ అనుసంధానాన్ని నెట్వర్క్ అంటారు, అలాగే నెట్వర్క్ అనుసంధానాన్ని చేసిన నెట్వర్క్ను ఇంటర్నెట్ అని అంటారు. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో సరైనవి. ఇందులో మొదటిది వచ్చేసి www అనేది ఒక వెబ్గా పిలుస్తారు. ఇందులో సెకండ్ వన్ వచ్చేసి www అనేది లైబ్రరీ లాగా ఉంటుంది. ఇందులోనే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వెబ్ పేజీల మధ్య లింక్స్ అనేవి ఉంటాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. 1 కరెక్టే, 2 కరెక్టే, 3 కరెక్టే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. బార్కోడ్ రీడర్, పంచ్ కార్డ్స్, పంచ్ పవర్ టేప్స్ అనేవి ఇన్పుట్ పరికరాలే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో ఇన్పుట్ పరికరాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మైక్రోఫోన్, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు అనేవి ఇన్పుట్ పరికరాలు కాబట్టి పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, OMR అనగా ఆప్టికల్ మార్క్ రీడర్, MICR అనగా మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. A మరియు B రెండు సరైనవే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో అవుట్పుట్ పరికరం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. LCD, మానిటర్, ప్రింటర్, ప్లాటర్ ఇవన్నీ కూడా అవుట్పుట్ పరికరాలే కాబట్టి పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ను కలిగి ఉండేవి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. MS ఆఫీస్, VLC మీడియా ప్లేయర్, వినాంప్ అనేవి అప్లికేషన్ సాఫ్ట్వేర్ను కలిగి ఉంటాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో ఇన్పుట్ పరికరాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 5 పైవన్నీ సరైనవి. కీబోర్డ్, మౌస్, స్కానర్, లైట్ పెన్ ఇవన్నీ కూడా ఇన్పుట్ పరికరాలే కాబట్టి పైవన్నీ సరైనవి. తర్వాత ప్రశ్న, OCR అనగా ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ALU అనగా అర్థమెటిక్ లాజికల్ యూనిట్, CPU అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. OCR అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ALU అనగా అర్థమెటిక్ లాజికల్ యూనిట్, CPU అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో పైవన్నీ సరైనవి. తర్వాత ప్రశ్న, మొబైల్స్ నందు ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ను గుర్తించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఆండ్రాయిడ్, విండోస్ అలాగే iOS అనేది మొబైల్స్ నందు ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్స్.
సో పైవన్నీ సరైనవి. తర్వాత ప్రశ్న, మొబైల్లో ఉపయోగించే అప్లికేషన్ సాఫ్ట్వేర్ను గుర్తించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మొబైల్లో ఉపయోగించే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఎంఎక్స్ ప్లేయర్, క్యాండీ క్రష్, ప్లే స్టోర్. ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో ఆపరేటింగ్ సిస్టమ్ను గుర్తించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. విండోస్ కరెక్టే, లినక్స్ కరెక్టే, DOS DOS కూడా కరెక్టే కాబట్టి పైవన్నీ సరైనవి. తర్వాత ప్రశ్న, మేకవన్య పులి లాంటి వైరస్ను ఏమని పిలుస్తారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ట్రోజన్ హార్స్. ట్రోజన్ హార్స్ అనేదాన్ని మేకవన్య పులి లాంటి వైరస్ అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, CD-ROM డ్రైవ్లో CD తిరిగే వేగాన్ని ఎందులో కొలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న, ట్విట్టర్లో ఒక ట్వీట్కి గరిష్టంగా ఎన్ని అక్షరాలు గల మెసేజ్ను మనం పోస్ట్ చేయవచ్చు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 140. తర్వాత ప్రశ్న, వెబ్లో ప్రచురించబడిన పోస్టులు గల సైట్ను ఏమంటారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 బ్లాగ్. వెబ్లో ప్రచురించబడిన పోస్టులు గల సైట్ను బ్లాగ్ అని అంటారు. తర్వాత ప్రశ్న, క్రింది వారిలో సామాజిక వేదికను గుర్తించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఎపెక్స్, అలాగే ఏపీ మ్యాథ్స్ ఫోరం, అలాగే ఏపీ సబ్జెక్ట్స్ ఫోరం అనేవి ఇవన్నీ కూడా సామాజిక వేదికలే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, రెబెక్కా ఆల్బర్ సూచించిన స్కోఫోల్డింగ్ వ్యూహాలలో సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 ఏ కరెక్టే, బి కరెక్టే, సి కూడా కరెక్టే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, మైకెలాంజిలో వైరస్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 టైమ్ బాంబ్ వైరస్. తర్వాత ప్రశ్న, లవ్ బగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఫైల్ డిస్ట్రాయర్. తర్వాత ప్రశ్న, ఎంపైర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 టైమ్ బాంబ్ వైరస్. ఎంపైర్ అనేది ఒక టైమ్ బాంబ్ వైరస్. తర్వాత ప్రశ్న, మంకీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 మంకీ అనేది ఒక టైమ్ బాంబ్ వైరస్. ఇతరుల సమాచారంలోకి తొంగి చూడగలగడాన్ని ఒక సామర్థ్యంగా భావించే స్వభావం ఉన్న వాళ్ళని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 హ్యాకర్స్. తర్వాత ప్రశ్న, ఫ్రీవేర్ను ఈ క్రింది వానిలో గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా ఫ్రీవేరే కాబట్టి పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, 2 లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య చర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 టెలికాన్ఫరెన్స్ అని అంటారు. తర్వాత ప్రశ్న, వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడాన్ని ఏమంటారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 టెలికొలాబరేషన్. తర్వాత ప్రశ్న, ఐసీటీలో IRC అనగా? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఇంటర్నెట్ రిలే చార్ట్. స్మార్ట్ బోర్డులోని పరికరాలను ఈ క్రింది వానిలో గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇంటరాక్టివ్ బోర్డ్, కంప్యూటర్, ప్రొజెక్టర్. ఇవన్నీ కూడా స్మార్ట్ బోర్డులో పరికరాలే కాబట్టి పైవన్నీ సరైనవి. తర్వాత ప్రశ్న, ఇంటర్నెట్ ద్వారా అందించబడే సేవలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. FTP, ఈమెయిల్, సెర్చ్ ఇంజిన్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా అందించబడే సేవలే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, సమాచార సాంకేతిక ప్రసార పరిజ్ఞానంలోని అంశమును గుర్తించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సమాచారాన్ని సృష్టించడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమాచార సేకరణ, సమాచార ప్రక్రియ, సమాచార విశ్లేషణకు సంబంధించినది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించుకుని గరిష్ట ప్రయోజనం పొందే పరికరం కంప్యూటర్. ఇవన్నీ సరైనవే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రసార సాధనాలు
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. వీడియో కాన్ఫరెన్స్, ఉపగ్రహ వ్యవస్థ, కంప్యూటర్లు ఇవన్నీ కూడా ప్రసార సాధనాలే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రసార సాధనాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 5 పైవన్నీ సరైనవే. రేడియో, టెలివిజన్, సెల్యులర్ ఫోన్, నెట్వర్క్ ఇవన్నీ కూడా ప్రసార సాధనాలే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 5. సిమ్యులేషన్కు బోధనలో ఉపయోగించదగిన బోధనోపకరణం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కంప్యూటర్. తర్వాత ప్రశ్న, యానిమేషన్ ద్వారా బోధన చేయుటకు తోడ్పడు ఉపకరణం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కంప్యూటర్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఐసీటీ సాధనం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బ్లాక్ బోర్డ్ అనేది ఐసీటీ సాధనం కాదు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో టీవీ ప్రసార నియమాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. వన్ వే ట్రాన్స్మిషన్, ఆడియో విజువల్ ట్రాన్స్మిషన్, అలాగే మ్యాగ్నెటిక్ శాటిలైట్ ద్వారా ప్రసారం అనేది చేయబడతాయి కాబట్టి ఇవన్నీ కూడా టీవీ నియమాలే. సో పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో కంప్యూటర్ ప్రసార నియమాలకు చెందినది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇది యూజర్ కంట్రోల్, దీనికి సాఫ్ట్వేర్ అవసరం, అండ్ ఆల్సో ఇందులో మనం వాయిస్ రికార్డ్ చేయవచ్చు కాబట్టి ఇవన్నీ కరెక్టే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో కంప్యూటర్ ప్రసార నియమాలకు చెందనిది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఓన్లీ ఆడబుల్. సో కంప్యూటర్ అనేది 2-వే ట్రాన్స్మిషన్ కరెక్టే. ఇంటర్నెట్ కూడా మనకు ఉపయోగపడుతుంది కంప్యూటర్లో, ఇది కూడా కరెక్టే. అండ్ ఆల్సో సమాచారాన్ని మనం కంప్యూటర్లో షేర్ చేయవచ్చు కాబట్టి 4th ఆప్షన్ కూడా కరెక్టే. మరి కానిదేది? ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న, అనలైటికల్ ఇంజిన్ ఒక నిమిషంలో ఎన్ని సంకలన ప్రక్రియలను చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 60 సంకలన ప్రక్రియలను చేస్తుంది. ఆధునిక కంప్యూటర్ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చార్లెస్ బాబేజ్. తర్వాత ప్రశ్న, అనలైటికల్ ఇంజిన్ ఆటోమేటిక్ అనే పరికరాన్ని కనుగొన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చార్లెస్ బాబేజ్. తర్వాత ప్రశ్న, గుణకారాలను త్వరగా చేయుటకు ఉపయోగించే పరికరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నేపియర్ పట్టీలు. తర్వాత ప్రశ్న, మాన్యువల్ గణన యంత్రాన్ని రూపొందించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జాన్ నేపియర్. మాన్యువల్ గణన యంత్రాన్ని రూపొందించింది ఎవరు? జాన్ నేపియర్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో దీర్ఘచతురస్రాకారంలో గల పూసల చట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అబాకస్ అనేది దీర్ఘచతురస్రాకారంలో గల పూసల చట్రం. తర్వాత ప్రశ్న, అబాకస్ను 600 BCలో కనుగొన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చైనీయులు కనుగొన్నారు. అబాకస్ను 600 BCలో చైనీయులు కనుగొన్నారు. తర్వాత ప్రశ్న, మొట్టమొదటి కంప్యూటర్గా భావించేది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అబాకస్ను మొట్టమొదటి కంప్యూటర్గా భావిస్తారు. తర్వాత ప్రశ్న, NPICTSE ఏ సంవత్సరంలో రూపొందించారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2012లో రూపొందించారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో చేతి ఉపకరణం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కంప్యూటర్ అనేది చేతి ఉపకరణం కాదు. మొబైల్, ట్యాబ్లెట్, ఐప్యాడ్ అనేది ఇవి చేతి ఉపకరణాలే, కానీ కంప్యూటర్ అనేది కాదు కాబట్టి కానిదేది అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, www.tel.iitk.ac.in అనేది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉచిత కోర్స్ మెటీరియల్ వెబ్సైట్. తర్వాత ప్రశ్న, www.coursera.org అనేది ఇది ఒక ఉచిత కోర్స్ మెటీరియల్ వెబ్సైట్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, www.tessafrica.org అనేది ఇది కూడా
ఒక ఉచిత కోర్స్ మెటీరియల్ వెబ్సైట్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, కాలం అనగా నిలువుగా ఉండే సెల్స్ యొక్క సముదాయం. మరి ఇందులోనే రెండోది వచ్చేసి స్ప్రెడ్షీట్ అనేది ఎక్సెల్ తరహాలో ప్రోగ్రామ్ను డేటా నిల్వ చేసి మదింపు చేసి నిర్వహించేందుకు ఉపయోగిస్తారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, 1 మరియు 2 రెండు సరైనవే. ఈ వీడియోలో ఐసీటీకి సంబంధించి ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయ్యే విధంగానే మనం బిట్స్ అనేవి చెప్పుకున్నాం. కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.